శివుడు ప్రళయకారకుడు అని కొందరు అంటూ ఉంటారు కదా. ప్రళయకారకుడు అంటే నాశనకారకుడు కాడు. ప్రళయం వేరు, నాశనం వేరు. గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నాడు ఎవడు, తమరి వదనము. అలా అనరాదండి ఇక్కడ. గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఏంటి, మనకి ట్రాన్స్లేషన్ చేసి డిస్ట్రక్షన్ అంటే శివుడు అంటే అదేదో నాశనకారకుడు అన్నట్టు ఇప్పటికీ చాలామందికి ఫీలింగ్ ఉంది. ప్రళయం అంటే నాశనం కాదు. మనం ప్రళయం కోసం ఎంత గింజుకుంటామో మీకు తెలియదు. ఇందాక చెప్పండి, ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు మనస్సు లయం చేయాలనుకుంటామా లేదా? తన్మయమైపోవాలి, లయమైపోవాలి అనుకుంటాం. ఒక సంగీతం వింటూ ఉంటేనే ప్రపంచం మర్చిపోయి దాన్ని లయమవుతాం, లీనమవుతాం. లయమన్నా లీనమన్నా ఒకటే. మొదటి రోజు నుంచి ఒక సూత్రం మీకు ఇస్తున్నాను, తెంచుకోవద్దు. లీనం, లీనమే లింగం. లీనమవ్వాలని అనుకుంటాం. ఆ లీనమైతే ఎంత బాగుంటుందండి. ఆ పాటలో లీనమైపోతుంటే ఎవడో వచ్చి పక్కన ఊరుకో అని తిడతాం. ఎందుకంటే లీనం అంటే అంత మనకి ఇష్టం. అలాగా లీనం చేసుకోనాడు. మెర్జర్, నాట్ డిస్ట్రక్షన్. ఇక్కడ మెర్జింగ్, ఆ లయం